666 గురించి చెప్తా. ఏం ఏం చెప్పినా నేను నంబరు 666 గురించి చెప్తా. ఏం చెప్పినాను? అది అతను పోప్ వాడి కిరీటం మీద ఉంటుంది. వికారియస్ దానికి నంబర్స్ ఇచ్చి క్యాల్కులేషన్ వేస్తే 666 వస్తుంది. ఇంకోటి ఏంటంటే అదే నేను అన్నాను కదా, కంప్యూటర్స్ అన్నీ వాడు కనెక్ట్ చేసి ఏంటంటే www కూడా 666 www డాట్ విఏవి అని రాసుకోండి. విఏవి అని రాసుకొని చెప్తా. విఏవి 3 సార్లు రాసుకోండి. రాసారా? అది ఒక విఏవి కింద డబ్ల్యూ పెట్టుకో, ఇంకో విఏవి కింద డబ్ల్యూ పెట్టుకో. 3 దాని కింద డబ్ల్యూ పెట్టుకున్నారా? ఆ విఏవి అనే దానికి హీబ్రూలో వాల్యూ ఏంటంటే 6 అనమాట. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ డబ్ల్యూకి ఈక్వల్ హీబ్రూ ఆల్ఫాబెట్ వావ్. ఆ వావుకున్నా నేనేం చెప్తాను, ఈ హీబ్రూ కానీ లాటిన్ కానీ గ్రీక్లో కానీ ఆల్ఫాబెట్కి ఒక వాల్యూ ఉంటుంది ఏమి. సో అదనమాట. సో ఆ వావుకి ఉన్న వాల్యూ ఏంటంటే 6 అనమాట హీబ్రూలో. సో ఆ లెక్కన ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వాడు ఎవడైతే క్రీస్తు విరోధి అయిన వాడు మొత్తం టెక్నాలజీని అంతా తీసుకొని యాక్చువల్గా ఏంటంటే ఒక సింపుల్ ఒక అవుట్లైన్లో చెప్పేస్తాను. యేసు ప్రభు జన్మించినప్పుడు ఉన్న సామ్రాజ్యము రోమా సామ్రాజ్యం ఏమే కూలిపోతుంది. కూలిపోయిన తర్వాత నుంచి మళ్ళీ ఎట్లా తిరిగి మళ్ళీ నిలదొక్కోవాలి, ఎట్లా తిరిగి రావాలి పైకి అని ఒక ప్రయత్నం చేస్తుందన్నమాట. దీన్నంతటిని బైబిల్ ఏం చెప్తుందంటే ఒక పర్సన్గా చెప్తుందనమాట. క్రీస్తు విరోధిగా చెప్తుంది. కాకపోతే మనము ఏమి గవర్నమెంట్స్ మారిపోతున్నాయి, ప్రజలు ఇట్లా ఇదనమాట, ఇవన్నీ జరుగుతుంది ఇట్లా. కానీ దీన్ని అంతటినీ ఒక్కడు చేస్తున్నట్లుగా బైబిల్ చెప్తుంది. అది మీరు ఒక్కడుగా మీరు అర్థం చేసుకోండి. నేను హిస్టరీ 2కి చెప్పేస్తాను. ఈడేం చేస్తున్నాడు, ఎప్పుడైతే ఆ సామ్రాజ్యం పడిపోయినప్పటి నుంచి ఇంక మళ్ళీ ఎట్లా తిరిగి లేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నాడు అనమాట. సో ఏమి నెక్స్ట్ వచ్చేసి పోపు పేతురు స్థానంలో వీళ్ళు ఓటింగ్ చేసుకొని మనం ఒకరిని పెట్టుకోవాలని చెప్పేసి నేను ఇంతకుముందు చెప్పినా కదా, పోపుని పెట్టుకున్నారు అనమాట. ఈ పోప్ అనేవాడు రోమ్ వాటికన్ సిటీ 17లో చూడు ఒకసారి, 7 కొండల పైన కూర్చున్న వేశ్య అని ఉంటుంది. 17:9 చూడండి. అది 17:9. అదే 7 కొండలు కదా. వాటికన్ అనేది 7 కొండల పైన ఉందన్నమాట. 7 కొండలు 7 కొండల పైన కూర్చున్న సిటీ వాటికన్ సిటీ. స్త్రీలే ఉండరు అనమాట దాంట్లో, ఆడోళ్ళే ఉండరు. 1000 మంది మొగోళ్ళు ఉంటారు దాంట్లో. అంతే 1000 మంది మొగోళ్ళు. పోపు ఉంటాడు, ఆయన అసిస్టెంట్లు, ఆయన స్టాఫ్ అంత వాళ్ళే అంట. సో ఎప్పుడైతే పేతురు నేనేం చెప్పినా, మోషే వచ్చేసి మొత్తం అందరికీ న్యాయం తీర్చలేక వాళ్ళ మామ ఏం చెప్తాడు, అపాయింట్ చేయన్నప్పుడు పెట్టి చేసినప్పుడు అదేమైంది, శాన్హెడ్రిన్ అని ఒక క్లబ్గా తయారయ్యి అది లాస్ట్కి ఆ క్లబ్ ఏదైనా ఇది చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళు ఓటింగ్ చేసుకొని ఇప్పుడు పేతురు చనిపోయినాడు. పేతురు చనిపోతే వీళ్ళు ఏం చేసినారు తెలుసా, పేతురు ప్లేస్లో మనకు ఒకడు, ఎందుకంటే ఏసఐ అంటాడు కదా పేతురు, నేను అందుకే ఎక్స్ట్రీమ్ రైట్ పోవడం అది చెప్పినాను. ఏసఐ ఏమంటాడు, సంఘం తాళపు నీకు ఇస్తున్నాను అంటాడు. ఈ పేతురు అనే బండ నేను సంఘం కడుతున్నాను అంటాడు. సో వాళ్ళు ఏం చేసినారంటే, పేతురు అనే బండ అంటే ఏంటంటే, పేతురు యాక్చువల్ పేరు కేఫా అంటే కాదు, రెల్లు. అది రెల్లు
పేతురు అంటే పెట్రా. పేతురు అంటే పెట్రా అని గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ఈ పెట్రా అనేది రాయి అనమాట. అందుకే దాని నుంచే నూనె వస్తుంది కాబట్టి పెట్రోలియం అంటారు దాన్ని. అది గ్రీక్లో పెట్రా అంటే రాయి అని. అంటే దానికి ముందు ఏమంటాడంటే పేతురు, నేను నా గురించి ఎవరు ఏమనుకుంటున్నారో అని యేసుప్రభు అడిగితే నువ్వు దైవ కుమారుడు అని చెప్పేసి పేతురు చెప్తాడనమాట. సో ఈ డాక్ట్రిన్ పైన నేను యేసు అనే నేను దైవ కుమారుడిని అనే ఈ డాక్ట్రిన్ పైన నేను నా సంఘాన్ని కడతాను అనేది అక్కడ మీనింగ్. వీళ్ళు ఏమనుకున్నారంటే పీటర్ పైన కడతాను అనుకున్నారు అనమాట. ఏమే అదనమాట. సో అందుకే మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క సహాయంతో దేవుడి జ్ఞానం మనం సంపాదించుకోవాలి. మనం సొంత పెడితే కన్నా ఇట్లా అల్లరి పడుతుంది అనమాట కదా. సో ఇప్పుడు అర్థమైంది కదా, పీటర్ అంటే రాయి. ఆ రాయి తోతే వస్తుంది కాబట్టి నూనె పెట్రోలియం అని దానికి పేరు అనమాట. సో ఈ పీటర్ చనిపోయిన తర్వాత అరే పీటర్ ప్లేస్ని భర్తీ చేయాలని చెప్పేసి వీళ్ళు ఓట్లు వేసి గెలిపించుకొని పోపును పెట్టినారు అనమాట. ఆ వాళ్ళకే ఏమైందంటే రోమన్ గవర్నమెంట్ కూలిపోయింది, సామ్రాజ్యం కూలిపోయింది అనమాట. ఎక్కువ పాపాలు చేసినప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కూలిపోతాయి అనమాట. అంతే, ఏదైనా అంతే. హిస్టరీలో ఏదైనా సరే సొదొమ గొమొర్ర ఎగ్జాంపులే ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటుంది. ఒకటి కూలిపోయింది సామ్రాజ్యం అంటే అయిపోయినప్పటి నుంచి ఎట్లా తిరిగి మళ్ళీ ఆ సామ్రాజ్యాన్ని లేపాలని చెప్పేసి వాడు సైతాన్ యొక్క ఇదనమాట. దాంట్లో భాగంగా ఇవన్నీ వీడి ప్రయత్నాలు. పోపు వచ్చినాడు, పోపుని తీసుకొచ్చి ఆ సీట్లో అంటే వాటికన్, ఇప్పుడు రోమ్లో ఉన్న వాటికన్ అనే ఆ ప్రాంతంలో 7 కొండల పైన ఉన్న వేషం మనం అదే చదివింది. ఆడ కూర్చోంటాడు వాడు. ఆడ కూర్చొని మొత్తం యూరోపియన్ కంట్రీస్ అన్ని కంట్రోల్ చేస్తుంటాడు. ఏమి వాడు ఎట్లా చెప్తే అట్లా వినేది అట్లా అనమాట. ఏంది వాడు వాడే అస్త్రం ఏంటంటే మతం. నేను అదే నేను చూసినాం కదా, వికారియస్ ఫిలిడే అంటే విసి రిజెంట్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్ అన్నట్లు. అంటే వాడు ఒక రకంగా ఏం చెప్పుకుంటున్నాడు అంటే నేనే దేవుని కుమారుడు అని, యేసు అనేది కాదనమాట. సో అని చెప్తూ వీడు దేవుడు ప్రతినిధి, దేవుడు వీరితో డైరెక్ట్గా మాట్లాడతాడు. ఎందుకంటే అప్పట్లో బైబిల్ కూడా ఇంకా పూర్తి ఫార్మాట్లో ప్రింట్లోకి రాలేదు. సో పోపు ఏం చెప్తే ఇంకా అదే ఏమే అది అన్నట్లు ఇంకా వాడు ఏమేమో అన్ని ఆల్టరేషన్స్ అన్ని మ్యానిపులేషన్స్ అన్ని చెప్తా ఉంటాడు అనమాట. నడుస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే మార్టిన్ లూథర్ అనేవాడు వస్తాడు అనమాట. వాడు కూడా రోమన్ క్యాథలిక్ పూజారే, ప్రీస్ట్. వాడు చదువుతున్నప్పుడు రోమా మొదటి అధ్యాయం అనుకుంటా, దాంట్లో విగ్రహారాధన కాదు విశ్వాసం ద్వారా మనము దేవుని దగ్గరికి చేరుకోవాలనే వచనం వాడు చూసి, సో ఈ ఆచారాలన్నీ కాదు, మనం విశ్వాసం ద్వారా యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల మీద విశ్వాసం పెట్టడం ద్వారా మనకు రక్షణ వస్తుందని మార్టిన్ లూథర్ ఒక రెవల్యూషన్ తీసుకొస్తాడు అనమాట. మా ఫిజికల్ ఇవి కాదు కానీ క్యాండిల్ పెట్టేది, ఊదిగట్లు పెట్టేది, మేరీ మాతకు క్యాండిల్ చేసేది ఇట్లాంటివి కాదు కానీ విశ్వాసం ద్వారా మనము యేసయ్యను చేరుకుంటామని చెప్పేసి వాడు ఒక రెవల్యూషన్ తీసుకొస్తాడు అనమాట. ఆ రెవల్యూషన్ తీసుకొచ్చినప్పుడు అప్పుడే ఈ క్యాథలిక్ సిస్టమ్ వద్దు అని చెప్పిన వాళ్ళను ప్రొటెస్టెంట్లు, ఇప్పుడు మనం అదే ప్రొటెస్టెంట్లు అని పిలువబడ్డారు అనమాట. ప్రొటెస్ట్ అంటే ధర్నా చేయడం అన్నట్లు. క్యాథలిక్ సిద్ధాంతం కాదు, ఫెయిత్ ద్వారా మనము యేసయ్యను చేరుకోవాలా అని చేసిన దానికి మనల్ని ప్రొటెస్టెంట్స్ అని పిలువబడినాం. అంటే వాళ్ళు మేరీ మాతని దేవతలాగా చేస్తారు కదా. దేవతలాగా చేస్తారు. మేరీ అమ్మకి ప్రార్థన చేస్తే యేసయ్యకి చెప్తాదంట. అట్లా అనమాట. అంటే మనం యేసయ్యతో మాట్లాడడం మేరీ మాత చెప్పాలి కదా. ఆయన కూడా మనిషే కదా. ఇద్దరు ఫోటో కలిపి వస్తుంది కదన్నా. వాళ్ళ యేసయ్య పెద్దగానే కాదు, ఎప్పుడు అమ్మ ఒడిలోనే వండుకుంటాడు. ఇన్ఫాంట్ జీసస్ వాళ్ళు చర్చిలు ఉంటాయి. ఇన్ఫాంట్ జీసస్ ఆ యేసు ఎప్పుడే పెద్దగా కాదు. ఈ మోడర్న్ హిస్టరీ అంతా ఏం చెప్పినాడు అంటే మీరు అన్నారు కదా, వాడు రాజా రామ్మోహన్ రాయ్ ఒక క్రిస్టియన్ విలియమ్స్ అనే అతని దగ్గర నేర్చుకున్నాడని. వాడు ఏం రాసినాడంటే మొత్తము ఈ మిషనరీలు వచ్చి వాళ్ళ మతం ఇదని నమ్మించడానికి ఇదంతా చేసినారు అనేసి ఎగ్నెస్ట్గా రాసి పెట్టినారండి అంతా. రాజా రామ్మోహన్ రాయ్ ఇప్పుడు చర్చ్ సమాధులు ఉంటాయి, చర్చికి అటాచ్డ్ ఇంగ్లాండ్లో. ఆ సమాధుల్లో అతని శవం పూడ్చిపెట్టారు అనమాట. లాస్ట్ విలియం కేరీ దగ్గర ఉన్నా కానీ అతను యేసు ప్రభువుని పెద్దగా అంటే నమ్మినోడు కాదు.
తర్వాత ఏమైందంటే ఓ రోజు లాస్ట్ చనిపోయి 2 years ముందు ఒక పాస్టర్కి ఒక ఫోన్ చేశాడట, ఎందుకో వేసుకోవడం నమ్మబుద్ధి అవుతుంది, అదే నిజం అనిపిస్తుంది అది. అప్పుడు ఆ పాస్టర్ చెప్పిన తర్వాత వేసుకోవడం నమ్ముకున్నాడు. తర్వాత చనిపోయినాడు 2 ఏళ్లకు. చర్చికి అటాచ్డ్లో ఉన్న సమాధులు ఉంటాయి కదా ఇంగ్లాండ్లో, అక్కడ అతన్ని కొంచెం ఇంగ్లాండ్లో ఎవరు రాజా రామ్మోహన్ రాయ్. కానీ మళ్ళీ వాళ్ళని యాక్చువల్గా అంటే ఈ సతీ సహగమనం తీసుకొచ్చిండేది విలియమ్స్ కెరీ వాళ్ళు కదా, మళ్ళీ వాళ్ళ ఐడియాస్తోనే కదా ఇతను ముందుకు వచ్చింది. కానీ అట్లా రాసి పెట్టినారు కదా అంత మొత్తం, చదివే వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ పట్టేది. అదే ఇప్పుడు నేను చెప్తేనే గోబెల్స్, జోసెఫ్ గోబెల్స్ సిద్ధాంతం ఏమి స్పోకెన్ లాంగ్ సో ఆ విధమైన దాంతో సైతాను జనాల్ని మభ్య పెడతా ఉందన్నమాట. సో ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, సో ఎప్పుడైతే విలియం గారు ఈ మన ఎవరు మార్టిన్ లూథర్ వచ్చినాడో, మార్టిన్ లూథర్ వచ్చి విశ్వాసం ద్వారానే మనం యేసయ్య దగ్గర చేరుకుంటాం కానీ విగ్రహాలు ఇవన్నీ లేదు అని పోరాటం లాగా మొదలుపెట్టినాడు అనమాట. అప్పుడు అతని దీనికి యూరోప్ అంతా షేక్ కావడం మొదలుపెట్టింది. జర్మనీలో మొదలు పెడతాడు ఇతను, ఎర్లీ 14th century ఏమో వస్తాడు. జర్మనీలో మొదలుపెట్టి లాస్ట్కి మొత్తం స్పెయిన్, ఇంగ్లాండ్ అన్ని దేశాలకి ఇది పాకుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఫాలో అవుతున్న సిద్ధాంతం అంటే ఒరిజినల్ బైబిల్ ఇదనమాట. ఆ టైంలో పోప్ ఏం చేస్తాడంటే ఒకసారి చాలా వార్నింగ్స్ ఇస్తాడు మార్టిన్ లూథర్ని, స్టాప్ చేయాల నువ్వు ఇది అది. మార్టిన్ లూథర్ ఒక రోమన్ క్యాథలిక్ పూజారి, ప్రీస్ట్ ఫాదర్ అన్నప్పుడు. అతను గుడిమెట్లు ఎక్కుతున్నప్పుడు దేవుడు ఆ రోమా పత్రికలో ఆ విశ్వాసం గురించిన వాక్యంతో అతను మాట్లాడతాడు అనమాట. మనము విశ్వాసం ద్వారానే యేసయ్యకు చేరుకోగలమని ఇంకా ప్రచారం మొదలు పెడతాడు అనమాట యూరోప్ మొత్తం. అప్పుడు అందరూ ఇంకా అతన్ని ద్వేషించడము, అతని ఫాలోవర్స్ని ద్వేషించడం మొదలు పెడతారు. తర్వాత పోపు రమ్మంటాడు ఒకసారి, నీతో మాట్లాడాలరా అని పిలిచిన పోపు వాడిని చంపేయాలని అనుకుంటాడు అనమాట. అదే జర్మనీ కింగ్ ఉంటాడు అప్పుడు, ఎంపరర్. వానికి చెప్తే సరే అని నేను లెటర్ రాసిస్తానని లెటర్ రాసిస్తాడు అనమాట. పోపు వచ్చి మార్టిన్ లూథర్ని పిలుస్తాడు, నీతో మాట్లాడాలని, మాట్లాడే పేరుతో చంపుదామన్నట్టు అనేది మన ఉద్దేశం, పోపు ఉద్దేశం. ఎందుకంటే పోపు ఇక్కడ మనం రోమా సామ్రాజ్యం అనే దృష్ట్యా మాట్లాడుతున్నాం, మన పాయింట్ ఆఫ్ వ్యూ అది. అంత పెద్ద సామ్రాజ్యాన్ని మొత్తం ఇన్ని కంట్రీస్ని కంట్రోల్ చేస్తున్నాడు వాడు, పోప్ అనేవాడు. ఏమే ఈ మతం పెట్టి, రోమన్ క్యాథలిక్ మతం పెట్టి. ఇప్పుడు ఈ మార్టిన్ లూథర్ అనే ఈ ఒక్కడొచ్చి ఈ మతాన్ని షేక్ చేస్తున్నాడు. అంటే ఒరిజినల్ సత్యం ఇది. ఇప్పుడు వాని పునాదులు కదులుతున్నాయి. ఇప్పుడు ఈ దేశాలు మార్టిన్ లూథర్ చెప్పినట్లు వేసుకో మాత్రమే, ఇది మేరీ మాత లేదు, ఈ రోమన్ క్యాథలిక్ వద్దు అనుకుంటే కనుక ఈ పోపు యొక్క డామినెన్స్ వెళ్ళిపోతుంది. అప్పుడు రోమన్ సామ్రాజ్యం అని మనం మొదటి నుంచి ఆ కాన్సెప్ట్ ద్వారా చూస్తున్నాం. ఆ కాన్సెప్ట్ ద్వారా మనము చరిత్రను చూస్తున్నాం. ఇప్పుడు ఈ సందర్భానికి మళ్ళీ ఇంకో సందర్భానికి ఇంకో కాన్సెప్ట్ ద్వారా చెప్తే అది మళ్ళీ అది వేరే విషయం. ఓకే, ఇప్పుడు మనము రోమన్ సామ్రాజ్యం అనేది పోపు చేతిలోకి వచ్చింది. ఇప్పుడు పోపు సామ్రాజ్యం అయినా ఈ క్యాథలిక్ ఇదంతా కూడా షేక్ అవుతా ఉందన్నమాట ఈ మార్టిన్ లూథర్ దెబ్బకి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ టైంలోనే చాలామంది క్రైస్తవులు అంతా కూడా మనకు అప్పటికే కొలంబస్ అమెరికాని కనుక్కున్నాడు. అప్పటికి క్రైస్తవులంతా కూడా ఇక్కడ టార్చర్ మొదలవుతుంది. అన్ని రాజులు వీళ్ళు యూరోప్లో ఒక్కొక్క దేశానికి, స్పెయిన్, స్వీడను, ఇంగ్లాండు, ఫ్రాన్స్, జర్మనీ, ఇట్లా అన్ని దేశాలు రాజ్యాలు ఉంటాయి కదా. ఇక్కడ వీళ్ళు టార్చర్ మొదలుపెట్టినారు ఈ మార్టిన్ లూథర్ ఫాలోవర్స్ని, అంటే మనలాంటి క్రైస్తవులు అనమాట వాళ్ళు. అప్పుడు వీళ్ళ టార్చర్ మొదలుపెట్టేటప్పటికి వీళ్ళంతా ఏం చేసినారంటే, మనకు ఆడ ఒక దేశము ఒకటి ఉంది కదా, కనుక్కున్నాడు కదా కొలంబస్, ఆడికి వెళ్ళిపోదాంపా అది అని చెప్పేసి ఒక 200 మంది చిల్లర, 216 మంది ఏమో పడవెక్కి ఫస్ట్ వెళ్ళి అమెరికాలో దిగుతారు అనమాట. అట్లా మొదలైంది అమెరికా అనే సామ్రాజ్యం. అదొక స్టోరీ, అది పక్కన పెడదాం.
ఇక్కడ వచ్చేసి ఏం జరుగుతుంది, వీడు వీడు చేసే బోధలకి మొత్తము యూరోప్ అంతా దడదలాడుతూ ఉందన్నమాట. మార్టిన్ లూథర్ చేసి ఎసై చేపిస్తున్నాడు, ఒక్కడితో అయ్యే పని కాదు. ఆ టైంలో వీనికి సామ్రాజ్యమే పునాదులు కలిపి ఎవడు ఈ రాజులంతా మళ్ళా ఈ ఫెయిత్లో మనలాంటి ఫెయిత్లోకి వచ్చేసి రోమన్ క్యాథలిక్ ఇది లేకోకుండా నా సామ్రాజ్యం కూలిపోతుందేమో అని చెప్పేసి పోప్ అనేవాడు ఏం చేశాడంటే, నువ్వు ఒకసారి రా మాట్లాడదాం నీతో అంటాడు. అన్నప్పుడే వీనికి అర్థమవుతుంది వాడు చంపుతాడు అది ఇది అని. అప్పుడు జర్మన్ కింగ్ ఉంటాడు, వానికి చెప్తే నువ్వేం భయపడద్దు, నువ్వు పో ఈ లెటర్ తీసుకొని పో వానికి చెప్తాను నేను పోప్ గానికి అని చెప్తాడు అనమాట. సరే అని వీడు లెటర్ తీసుకుని ఫస్ట్ పోప్కి ఇస్తాడు అనమాట. పోప్కి ఇస్తేనే దాంట్లో ఏం రాసింటాడంటే ఈ మార్టిన్ లూథర్ని ఏమన్నా చేసినప్పుడు నేను చంపేస్తానని రాసింటాడు అనమాట. ఏమే సో వాడు చదివేసి మడిచి పక్కన పెట్టుకొని ఏం చేస్తాడు వాడు, సరే మామూలుగా మాట్లాడతాడు, ఎందుకయ్యా మనకు ఎందుకు మనకు ఇట్లాంటి వైరము. పోపు ఒకప్పుడు రోమా సామ్రాజ్యం ఉన్నది, పోపు సామ్రాజ్యంగా మారింది, రోమా సామ్రాజ్యమే. ఇప్పుడు అది కూడా మనకు ఒక 18th century అంటే 19వ శతాబ్దం ఎండింగ్కి వచ్చేటప్పటికి వాని డామినేషన్ కూడా పడిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ పోపు సామ్రాజ్యం మనం నిన్న చూసుకున్నాం కదా, 3 జాతులను తుడిపేస్తాడు వాడు. ఈ పోపుల సామ్రాజ్యం జరుగుతున్నప్పుడే లైక్ ఈ 2000 yearsలోనే ఆ 3 జాతులు కూడా వాళ్ళు తుడిపోవడం జరుగుతుంది, తుడిచిపెట్టేయడం అనేది జరుగుతుంది అనమాట. వీళ్ళు ఇది ఏంటంటే మళ్ళీ గుర్తు చెప్తున్నా, ఒక్కడే చేస్తున్నట్లు మీరు అనుకోండి క్రీస్తు విరోధి అయిన వాడు. కాకపోతే ఇది లోకల్ గొడవలు ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఓకే, బైబిల్ ఏమంటే ఇవన్నీ ఒకటే చేస్తున్నాడు అన్నట్టు చెప్తుంది, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఈ పోపు డామినేషన్ అయిపోయిన తర్వాత ఇంకా అయింది అఫీషియల్గా, ఇంకా రోమా సామ్రాజ్యం అనేది ఇంకా లేదురా అనుకుంటున్న క్షణంలో ఇప్పుడు మళ్ళీ ఈ టెక్నాలజీ వచ్చిందనమాట. టెక్నాలజీ వచ్చి అదే 2000 సంవత్సరంలో వాడు అన్నాడు కదా, Y2K ఏమన్నాడు వాడు, 2 అసిస్టెంట్లను ఇస్తే మొత్తం కంట్రోల్ చేస్తాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ టెక్నాలజీని పెట్టి ఇప్పుడు రాబోయేవాడు ఒరిజినల్ క్రీస్తు విరోధి ఒక పర్సన్గా వచ్చి కూర్చుంటాడని చెప్పిన వాడే యూదుడై ఉంటాడు. వాడు యూదుడైతేనే వాడిని మెస్సయ్య అని యూదులు నమ్ముతారు. ఇప్పుడు యేసుప్రభుని వాళ్ళు నమ్మట్లేదు. సో వాళ్ళ జాతి నుంచి వచ్చిన వాడే రేపొద్దున ఈ యూరోపియన్ యూనియన్ ఆల్రెడీ ఏదైతే ఉందో రోమా సామ్రాజ్యము ఇప్పుడు యూనియన్గా అయ్యింది. ఇప్పుడు ఇయర్ 2000లో అఫీషియల్గా డిక్లేర్ చేశారు. దాని డబ్బులు కరెన్సీ యూరో, అమెరికా డాలర్ మనకు రూపాయి ఉన్నట్లు దానికి యూరో అనమాట. యూనియన్ అయిపోయింది. ఇప్పుడు ఈ యూనియన్ వీళ్ళు ఏం చేయాలనుకున్నారంటే వీళ్ళంతా కలిసి ఒక సీట్ తెచ్చుకోవాలా, ఒక సీట్ చైర్మన్ పోస్ట్ ఒకటి పెట్టుకోవాలా అని అనుకుంటున్నారు. అప్పటి నుంచి కూడా ఏమంటే కుదరలేదు అనమాట. ఈ క్రమంలో మొన్న రీసెంట్గానే ఇంగ్లాండ్ బ్రెగ్జిట్ అనుకుంటే బయటకు వెళ్ళిపోయా, అంటే ఎగ్జిట్ అని, అంటే యూరోపియన్ యూనియన్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఉండే అంటే లావాదేవీలకు ఉండే లావాదేవీలు ఇప్పుడు ఏం లేవు, ఏమొద్దు మీతో తెగదింపులు అని. ఎందుకంటే అది పూర్తిగా క్రైస్తవ దేశం అది. అంటే యేసుప్రభుని మాత్రమే ప్రార్థన చేయాలనేది అనమాట. ఈ మేరీ మాత ఇట్లంతా ఇదంతా లేదని అది బయటకు వెళ్ళిపోయింది. స్వీడను లేదు, బయటే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని దేశాలు 28 చిల్లరేమో ఉన్నాయి దేశాలు. వీళ్ళంతా ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన మళ్ళా స్టేట్మెంట్ అదే చెప్తున్నా, ఒక్కడు చేస్తున్నట్లు మీరు భావించండి. ఇదంతా ఒక క్రీస్తు విరోధి ఒక వ్యక్తి చేస్తున్నట్లు భావించండి. ఒకప్పుడేమో రోమా సామ్రాజ్యం కులిపాయ, మళ్ళా దాన్ని పోప్ అనే పేరుతో వాడు క్రీస్తు విరోధి తీసుకొచ్చినాడు. దాన్ని బైబిల్ ఆధారంగానే చేస్తున్నాడు. ఇప్పుడు అది కులిపాయ. ఇప్పుడు మళ్ళా వీళ్ళు అంతా యూనియన్గా అయ్యి మళ్ళీ ఒక సీటు తీసుకురావాలని ఉన్నారు. ఏ సీటు? ఈ మొత్తం యూరోపియన్ యూనియన్ అంతా అంటే ఇప్పుడు మన ప్రెసిడెంట్ దేశానికి ఒకడు కదా, అట్లా దీన్ని యూనియన్కి అంతా మొత్తం ఒక్కడు ప్రెసిడెంట్ అని ఓటింగ్ జరగబోతుంది. నెక్స్ట్ జరుగుతుంది అనమాట. అంటే ఫ్యూచర్లో ఎప్పుడు అనేది ఇప్పుడు మనం చెప్పలేము. సో ఆ సీట్లోకి వచ్చేవాడు కూర్చుండేవాడు యూదుడై ఉంటాడు. వాడు క్రీస్తు విరోధి. వాడు ఎట్లా కంట్రోల్ చేస్తాడంటే ఈ WWW ఈ టెక్నాలజీని పెట్టి కంట్రోల్ చేస్తాడు అనేది ఒక యాంగిల్. తర్వాత వాడు ఏ కిరీటం పెట్టుకుంటాడంటే నిన్న చూసినాం పోప్, దాని లిటరల్ మీనింగ్ ఏంటంటే నేనే దైవ కుమారుడిని. దాని కింద కూడా ఏముంది 666 ఉందన్న డీకోడ్ చేస్తే. సో ఇట్లా టెక్నాలజీ పరంగా 666 ఇది 666. వీడు ఈ కిరీటం పెట్టుకొని నేనే దైవ కుమారుడిని, నేనే మెస్సియాను అని చెప్పడానికి ఈ కిరీటం పెట్టుకుంటాడు. వాటికన్ పోపు కిరీటము. రోమా సామ్రాజ్యం రోమా సామ్రాజ్యంలో ఉన్న దాని మీద యూరోపియన్ యూనియన్లో వచ్చి కూర్చుంటాడు. వాడు యూదుడై ఉంటాడు, యూద జాతి నుంచి. ఎందుకంటే వాడు యూదుడైతేనే నమ్ముతారు మెస్సియా అనేది. వాడు ఎట్లా కంట్రోల్ చేస్తాడంటే ఈ టెక్నాలజీని పెట్టి ఈ 666ని పెట్టి మొత్తం వరల్డ్ అంతా కంట్రోల్ చేస్తాడు.
ఇది 2Kకి చెప్పిన 2000 సంవత్సరాలకు జరిగిన దాన్ని ఒక అర్ధ గంటలో చెప్పిన మీకు. అర్థమైందా లేదా? ఏమర్థమైంది చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఫైనల్ అవుట్లైన్. రోమా సామ్రాజ్యం ఉండే, అది యేసు ప్రభువును సిలువ వేసింది. ఏమి ఇప్పుడు తిరిగి అది పోయింది 200-300 ఇయర్స్కి వెళ్ళిపోయినాక మళ్ళీ అది ఎట్లా తిరిగి నిలబడాలా, ఎట్లా తిరిగి మళ్ళీ మన సామ్రాజ్యం చేసుకోవాలా అంటే క్రీస్తు విరోధి అనుకో. మనుషుల్ని పెట్టి ఆయా కాలంలో డిఫరెంట్ మనుషుల్ని పెట్టి చేస్తున్నప్పటికీ వాడు ఒక వ్యక్తిగా అనుకోవాలి మనం. వాడేమి మళ్ళీ పోప్ అనే పేరుతో మళ్ళీ వచ్చినాడు. మళ్ళీ పోపుల డామినేషను ఆ సామ్రాజ్యం కూలిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాడు యూరోపియన్ యూనియన్ పేరుతో మళ్ళీ యునైట్ అయ్యి ఒక్క సీటు దానికి మళ్ళీ ఓటింగ్ జరుగుతుంది. చైర్మన్ అని వాడు కూర్చుంటాడు. వాడు ఎవడై ఉంటాడంటే యూద జాతి వాడై ఉంటాడు. వాడు వచ్చిన తర్వాత వాడు పెట్టుకునే కిరీటము పోప్ కిరీటము ఏమే అదే నిన్న చూసినాం మనం, వికారియస్ ఫిలిదై అంటే నేనే సన్ ఆఫ్ గాడ్, నేనే మెస్సియాను అని చెప్పుకుంటాడు. యూదులు వచ్చి అబ్రాహం పిల్లలు పాప వాళ్ళు నిన్న చెప్పి మొన్న క్లాస్లో చెప్పినా కదా వాళ్ళ యూరోపియన్ అట్లా కాదా సామ్రాజ్యము నిలబడేది. ఇక్కడ ఎవడు కూర్చుంటాడు అనేది కాదు. ఏమి ఆ జాతి వాళ్ళేనే కాదు, ఇక్కడ ఆ సామ్రాజ్యం వచ్చి నిలబడిందా లేదా అనేది అట్లా అనమాట. సో ఎందుకు కూర్చోవాలంటే వాళ్ళనే నమ్ముతారు, మెస్సయ్య అనేసి వాళ్ళు నమ్ముతారు అట్లా అనమాట. ఇప్పుడు ఏంటంటే యూదులతోనే మొత్తము గొడవలు ఉంటాయి ఎప్పుడు. సో వాళ్ళ మనిషిని ఒకటి పెడితే ఆడికి ఒక పని అయిపోతుంది, వాళ్ళు సైలెంట్ ఉంటారు అది కాబట్టి వాడు. సో వాడు వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ అందరూ ఎట్లా రెస్పాండ్ అవుతుంటారు అంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు మళ్ళీ మన రోమా సామ్రాజ్యం ఎప్పటిలాగా నిలబడింది అని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఇక్కడ యూదులు వచ్చేసి మన మెస్సయ్య వచ్చినాడు అని వీళ్ళు ఫీల్ అవుతుంటారు. సో వాడు కూడా ఏంటంటే మొత్తం టెక్నాలజీ మొత్తం ఆయన గ్రిప్లోకి తెచ్చుకుంటాడు. సో మళ్ళా ఈ క్యాథలిక్లు ఈ మతం పాటించే వాళ్ళు కూడా వీళ్ళు ఏంటంటే మన కిరీటమే పెట్టుకున్నాడు కాబట్టి వీడు మనోడే అని. ఎందుకంటే అప్పుడు వీడు పోపు గారు వీని కిరీటం వానికి ఇచ్చినా కానీ వీడు అదే మనం చదువుకున్నాం కదా వానికి ప్రవక్త అని వాని తరపున మాట్లాడుతుంటాడు. సో వీడే దేవుడు వాని ఫేవర్గా. సో సైతాన్ కూడా ఏం చేస్తాడంటే వానికి ఎక్కడ లేని శక్తులు ఇవ్వటము, వాడిని ఎక్స్ట్రాగా వాడిని పవర్స్ ఇవ్వడం హైలైట్ చేస్తూ ఉంటాడు. సో ఈ విధమైన ఇంత ఇది జరుగుతూ ఉన్నప్పుడు మొత్తం ఇంకా ప్రపంచంలో మిగతా దేశాలలో కూడా చూడు టెక్నాలజీతో కంట్రోల్ చేస్తున్నాడు వాడు. ప్లస్ క్యాథలిక్స్, యూరోపియన్స్, జ్యూస్ అందరూ ఏకంగా అయిపోతున్నప్పుడు వాడు ఫుల్ స్ట్రాంగ్ అయిపోతుంటాడు వాడు. ఏమే ఒక్కటి ఆలోచన చేయండి, ఒకప్పుడు యూరోప్ దేశము అయినా ఒకే ఒక ఇంగ్లాండు 100 దేశాలని కంట్రోల్ చేసింది. ఏమే ఒకే ఒక కంట్రీ. ఏమే అట్లాంటిది అన్ని యూరోపియన్ దేశాలు కలిస్తే ఎంత పవర్ అవుతుంది. ఏమి వీళ్ళు దీంట్లో వీళ్ళ యొక్క ఇంకొక రాజకీయం ఇదేమంటే ఒకప్పుడు మనము రోమా సామ్రాజ్యంగా ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ మనము దీన్ని పునరుద్ధరించాలనే ఒక పాయింట్తో పాటు దీన్ని కౌంటర్ చేయాల అమెరికా వాడిని ఎట్లా తిరిగి వాడు ఊరినే అల్లరి చేస్తాడు, అల్లరి పిల్లోడు వాడిని కంట్రోల్ చేయాలని చెప్పేసి అదొక కారణం కూడా వీళ్ళకు అచ్చొస్తారు అనమాట. సో అట్లా వాడిని ఇప్పుడు మిగతా జనాలకి ఏంటంటే అమెరికా వాడంటే ఆడు చూసి అల్లరి చేస్తుంటాడు. సో వాడిని కంట్రోల్ చేసి ఇప్పుడు ఇంకోటి పవర్ వచ్చింది కదా అని మిగతా వాళ్ళు కూడా వీనికి సపోర్ట్ పలకడం మొదలవుతుంది అనమాట. ఎవరైతే లొంగరో వాడు ఏం చేస్తాడో తెలిసిన ఎవరైతే వంగేది కూడా ఉంది, ప్రతిమ పెట్టి మొక్కమంటాడు కదా ఏమే. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే వానికి మొక్కరో ఎవరైతే వంగరో ఏమే వాళ్ళని వాడు భయపెట్టి కూడా వాని యొక్క కంట్రోల్కి తెచ్చుకుంటే అవకాశం ఉంటుంది అనమాట. సో అది మనం అక్కడ చూసిన సబ్జెక్ట్. అంటే దాంట్లో అది చెప్పినా కదా నేను హ్యూమన్లీ దాంట్లో దైవత్వం లేదనమాట. అది ప్యూర్లీ హ్యూమన్ స్వభావం అనమాట. 7 అంటే ఏమవుతుందంటే దైవికం కలుస్తుంది ఏమే. సో ఆ ఇది లేకోకుండా ముమ్మాటికి 6 అంటే 1 పావు కాదు 2 పావు కాదు 3 పావు వాడు అదే అనమాట హ్యూమన్ ఇది మృగం. అందుకే దేవుడు అని భయం ఏమి ఉండదు. మనం అందుకే బైబిల్లో మృగం అంటా ఉంది కదా, అట్లా చెప్తుంది ఫీచర్స్ అన్ని ఎట్లా అనేది మృగం అంటుంది అందుకే.
6వ రోజే మృగాలు కూడా పుట్టినాయి మనిషితో పాటు బైబిల్లో. సో కదే కేవలం శరీర విషయాలే తప్ప వాడు ఆత్మీయ విషయాలకి వానికి దగ్గర చోటు ఉండదు అనమాట. సో అర్థమైందే. సో ఆ 2000 సంవత్సరాల స్టోరీ హాఫ్ అన్ అవర్లో చెప్పినాడు. ఈ సందర్భం వచ్చినప్పుడల్లా డీప్గా మళ్ళీ చెప్పుకుంటా ఉన్నాం.